హాయ్ వ్యూస్, ఇలా మళ్ళొక టిప్ అయితే మీకోసం తీసుకొచ్చిన. ఇది వర్ల్పూల్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. దీని కంప్లైంట్ ఏంటంటే, మనకి డోర్ బిడింగ్ ఉంది కదా, ఈ బిడింగ్ దగ్గర గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ అనేది రావడం వల్ల ఎక్కువగా ఐస్ ఫామ్ అయ్యి లోపల పెట్టిన కూరగాయలు, వెజిటేబుల్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ పాడైపోవడం, తొందరగా పాడైపోతుంది. ఇట్లా జరగకూడదు అనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే ఈ టిప్ అనేది రివీల్ చేస్తాను. సో దాంతోపాటు ఇంకొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్లా డోర్ రిమూవ్ చేయడానికి పైన ఒక 3 స్క్రూలు అయితే ఉంటాయి. ఆ 3 స్క్రూలు రిమూవ్ చేసి మీ డోర్ని బాడీకి దగ్గరగా ఉండేటట్టు గట్టిగా అదిమి పట్టి దారంతో కానీ, నవార్తో కానీ లేదా వైర్తో కానీ ఏది అందుబాటులో ఉంటుంది గట్టిగా బిగుతుగా ఉండేటట్టు గట్టిగా కట్టి పెడితే అది ఎండలో 2-3 డేస్ ఉంచితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో చూడొచ్చు, ఇక్కడ రబ్బర్ అనేది బయటకు వచ్చింది, బీడింగ్ బయటకు వచ్చి డోర్ కూడా కొంచెం లోపల ఉన్న థర్మోకోల్ అనేది బెండ్ అయ్యి మీకు గ్యాప్ అనేది వచ్చింది. ఇట్లా రాకుండా మనకి పైన ఉన్న డోర్ ఉంది కదా, 3 స్క్రూలు ఇప్పేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది డోరు. అప్పుడు దాని దగ్గరగా బాడీకి ఖర్చుకునేలా గట్టిగా బిగుతుగా కట్టి ఒక 2-3 డేస్ ఎండోలో పెడితే సరిపోతుందండి. అట్లాగే ఈ పెట్టే టైంలో మనకి బ్యాక్ సైడ్ డ్రైన్ వాటర్ కూడా క్లీన్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే మోటార్ పైన వాటర్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి ట్రేలకి. అదొకటండి. చూడొచ్చు, ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇది గట్టిగా టైట్ చేసి కట్టడం వల్ల మనకి సెట్ అయిపోయింది. అలాగే దీని రిజల్ట్ వచ్చేసి మీకు పార్ట్ 2 వీడియో ఇంకోటి చేస్తాను. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.